6 గ్యారెంటీలు అమలు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ నోరు దగ్గర పెట్టుకోమని కాంగ్రెస్ నాయకులు బొమ్మ శ్రీరామ చక్రవర్తి హెచ్చరించారు. మంత్రి పొన్నంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ నాయకులు ఎవరు ఊరుకోరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5 గ్యారెంటీలను అమలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మండల అధ్యక్షుడు బంక చందు, కౌన్సిలర్ వల్లపు రాజు, భుక్యా సరోజన, కోమటి స్వర్ణలత, సత్యనారాయణ, వెన్నరాజు, కృష్ణస్వామి, బిఖ్యానాయక్, యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి జరిగిన హుస్నాబాద్ సభలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వారిని ప్రశ్నించేందుకు ఈ పాత్రికేయుల సమావేశం జరుగుతూ ఉన్నది. వారి స్పీచ్లో పసలేదు. వాళ్ళు ఏ అంశాలనైతే లేవనెత్తినరో అవి ప్రజలు వీరు కేవలం రాజకీయం చేసేందుకే లేవనెత్తినని చెప్పి అందరూ గమనిస్తూ ఉన్నారు, అందరూ అనుకుంటా ఉన్నారు. ఇవాళ ఎలక్షన్లో ఎందుకు ఓటేయాలని చెప్పి ఏ ఒక్క స్పష్టమైన కారణం చూపెట్టకుండా కాంగ్రెస్ పార్టీ పైన ఇవాళ 6 గ్యారంటీల విషయంలో పదే పదే చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు అయితేంది, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అయితేంది, వీటిని అమలు చేయించే బాధ్యత మాది అని చెప్తా ఉన్నారు. ఈ అమలు చేయబట్టి ఈ 6 గ్యారంటీలలో దాదాపు 5 ఆల్రెడీ అమలు అయిపోయినాయి. మిగతాయి కూడా చెప్పని గ్యారంటీలు కూడా కేవలం ఎలక్షన్ కోడ్ చేయబట్టి ఆగడం జరుగుతూ ఉన్నదని చెప్పి ప్రజలకు కూడా అందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా మీరు వచ్చి చెప్పేది ఏం లేదు. ఎలక్షన్లప్పుడు ఏ పని కాదని చెప్పి ఏ చిన్న పిల్లగాన్నో లేకపోతే ముసలివాడిని ఇక్కడ ఊర్లో అడిగినా కూడా చెప్తారు. ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఏ ప్రభుత్వం కూడా ఏ పని చేయజాలదని చెప్పి అందరికీ తెలుసు. ఇవాళ మీరు పోరాడతాము అంబేద్కర్ చౌరస్తా దగ్గర వచ్చి ఇవాళ మీరు అంటూ ఉన్నారు 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత మీరు తీసుకుంటా అంటున్నారు. ఏ 6 గ్యారంటీల గురించి అని నేను అడుగుతా ఉన్నాను. మహిళలకు ఉచిత బస్సులు అన్నారు, అది అమల్లో ఉన్నది. అందరు మహిళలు సుఖంగా వాళ్ళకి ఎక్కడికి కావాల్సి అక్కడికి ఒక నయా పైసా పెట్టకుండా వెళ్తూ ఉన్నారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నారు, అది కూడా 0 బిల్లింగ్ అవుతున్నది. ఇవాళ ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా సంతోషంగా ఉన్నది. ఏ 1-2 అరకొర రానియమని ఉంటుంది. కేవలం టెక్నికల్ గ్రౌండ్స్ మీద ఆ అనుసంధానం అనేది కరెక్ట్ కాక అవి ఆగిపోయినాయి, కానీ అవి కూడా ఎలక్షన్ కాగానే వస్తాయి. ఇవాళ మీరు చూస్తే ఆరోగ్యశ్రీ విషయంలో కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్ళు వాళ్ళని అడిగిన నాదుడు లేడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ ఏనాడు కూడా మరి గ్రామాలలో వాళ్ళకి ఇల్లు ఇస్తామనుకున్నాము మరి ఇవ్వలేకపోయినామని చెప్పి ఏ ఒక్కడు వచ్చి అడిగిపోయిన దాఖలాలు లేవు. ఇంకా మీరు మాట్లాడతారు కరోనా సమయంలో ఎక్కడ ఉన్నారని చెప్పి. కరోనా సాయంలో ఎవరెంత సాయం చేయాలనో వాళ్ళు సాయం చేసింది. వాళ్ళు ఏ ఒక్కరో చేస్తే చేసింది కాదు. హుస్నాబాద్ నియోజకవర్గంను సిద్దిపేటలో కలపొద్దు అయ్యా మీ దండం పెడతామని చెప్పి దొర బాంచరని చెప్పి కాళ్ళు మొక్కుకున్నా ఆ 2 దొరలు ఇవాళ మాట్లాడే హక్కు లేదు. ఆ 2 దొరలు ఈ సిద్దిపేటలో కలిపిరు హుస్నాబాద్ను. ఇవాళ ఇంత వెనుకబాటు కారణము ఆ 2 దొరలని చెప్తున్న మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు కానీ ఇవాళ హరీష్ రావు కానీ ఇవాళ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ వాళ్ళ స్పీచ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి చెప్పక తప్పలేదని చెప్పి మీకు చెప్తా ఉన్నాను. ఇవాళ అధికారం వచ్చి 5 నెలలే అయింది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఏ విధంగా హుస్నాబాద్ ఏ విధంగా వచ్చే 5 ఏళ్ల అభివృద్ధిలో ఏ విధంగా పరిగెత్తుతుందని చెప్పి ఒక ట్రైలర్ నడుస్తూ ఉన్నది ఇక్కడ. ఇవాళ ఓర్వలేకనే సతీష్ బాబు అనే వ్యక్తి ఊహల ప్రపంచంలో బతుకుతూ ఉన్నాడు. కల్పిత ఫిక్షన్ అంటారు, కల్పిత కథలు అల్లుకుంటున్నాడు. ఆయన చెప్తాడు మొన్నటిదాకా బొమ్మ శ్రీరాము భారతీయ జనతా పార్టీ టికెట్ పైన కొట్లాడాడు, అది కాదని కూడా అన్నాడు. అది అందరు చూసిన వాస్తవమే, బరాబర్ నేను కొట్లాడిన అంటున్నా, కొట్లాడలేని అంటలేను. కానీ ఏమి చేస్తాము ఏమి చేయము అని చెప్పలేని పరిస్థితులనే భారతీయ జనతా పార్టీ ఓడిపోయిందని చెప్పి వాళ్ళ ప్రజలు అంటూ ఉన్నారు. మీరు ఎందుకు ఓడిపోయిందంటే మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఏం చేస్తుందో చెప్పలేకపోయినాము. కేంద్రంలో ఉండి ఎందుకు సామాన్య ప్రజానీకానికి నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా చేసిండ్రు, దానికి జవాబు చెప్పలేకపోయినాము.
పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెరిగినాయి, దాన్ని ఎందుకు దించలేకపోతున్నారంటే జవాబు చెప్పలేకపోయినాము. ఇవాళ గ్యాస్ ధర ఎందుకు అడ్డగోలుగా పెరిగి ఒక సామాన్య పేద కుటుంబంలో ఉన్న మహిళ మళ్ళా కట్టెల పోయే పరిస్థితి వచ్చిందంటే దానికి జవాబు చెప్పలేనందుకు ఇవాళ ఓడిపోయినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఒక నమ్మకంతో వాళ్ళకు ఓటేసులు. నా మాతృ సంస్థ, నేను పుట్టింది పెరిగింది, నా తండ్రి బొమ్మ వెంకన్న గారు, ఎవరైనా కూడా నా మొత్తం కుటుంబము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. వాస్తవం నేను ఒప్పుకుంటా, నేను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన కాదంటలేదు. అట్లని చెప్పి మీరు ఏది చెప్పినా అదే నిజము అదే సత్యము అని చెప్పి ప్రజల్లోకి తీసుకుపోయే పరిస్థితి లేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని నేను మీకు చెప్తా ఉన్నాను. ఏ రాజకీయ నాయకుడైనా ఇవాళ డిపాజిట్ వచ్చింది, రేపు నీకు డిపాజిట్ వస్తుందో రాదో చెప్పలేము. ప్రజలు తలుచుకుంటే మంచి మంచి నాయకులను ఇళ్లలో కూర్చోబెట్టినరు, పేద ప్రజల పక్షాన పోరాడిన నాయకులను తీసుకుపోయి అందలం ఎక్కించారు. ఇది మీ అందరికీ తెలుసు. ఓటు అనేది ఇవాళ మీరు ఎవరో కొనుక్కుంటే వచ్చేది కాదు, ఏదో మభ్యపెట్టి వచ్చేది కాదు. ఆ ఓటర్ మనసులో మీరు న్యాయం చేయగలుగుతారని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించిన రోజే వాళ్ళు మీకు ఓటేస్తారా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మాట మాట్లాడితే ఏమన్నారు అంటే, కాంగ్రెస్ వాళ్ళు పోయి కరెంటు ట్రాన్స్ఫర్ అలా లేగారు అన్నారు, నేను వచ్చేసి నిధులు తీసుకొచ్చిన, ఈ రోడ్డు తీసుకొచ్చిన నిధులు అవి ఇవి అని చెప్పేసి మాట్లాడిండు. అందులో మాటలో భాగంగా తను ఏమన్నాడు అని అంటే, ఈజీఎస్ పనికి వచ్చే పైసలు కూడా తన నిధులు అని చెప్పుకుంటున్నాడు. అది ఎంత దౌర్భాగ్యమో అర్థం కావడం లేదు. ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ పర్పస్లో ఏదైతే కేంద్రానికి వాటా కడుతుందో ఆ వాటాలో భాగమే మాకు వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటి ఏవైతే ఉంటాయో అవి దాని యొక్క ప్రాతిపదికన అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆ వాటిని కూడా కలుపుకొని మా నిధులే అని చెప్పుకోవడం, నా నిధులు అని చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. అదొక్కటే కాదు, ఇవాళ రైతు రుణమాఫీ ఇవ్వలేదు అని అంటున్నారు. ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తా అన్న, మరి మీరు వేసిండ్లా అని అంటున్నాం. ఇవాళ ఎందుకు మీరు అడగలేకపోయిండ్రు అని అంటున్నాం. అదొక్కటే కాదు, ఇవాళ బండి సంజయ్ గారు పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ తెలంగాణ పుట్టుకను అవమానపరిచిన రోజు ఈయన చెవులు ఎక్కడ పోయినాయి, ఎందుకు ప్రశ్నించలేకపోయిండు? ఆనాడు జై తెలంగాణ అని కనుక ఆనాడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటే కరీంనగర్కి వస్తే నీ హెలికాప్టర్ని కాలుస్తా అన్న నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు. ఇది సరైన పద్ధతి కాదు. బండి సంజయ్ గారు, ఇప్పటికైనా మీకు చెప్తున్నాం, మీరు ఏదన్నా అభివృద్ధి చేస్తే దాని మీద మాట్లాడండి. ఏమన్నంటే దేవుడు అని అంటున్నారు, లేదంటే మా మంత్రి గారి మీద విరుచుకుపడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఉస్మానాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.